మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల VA ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. రష్యా చమురు కొనుగోలుపై పాశ్చాత్య దేశాలు చేస్తున్న విమర్శలకు విదేశాంగ మంత్రి జయశంకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ధర, చమురు లభ్యత ఆధారంగా తాము ఎక్కడి నుంచైనా కొనుగోలు జరుపుతామని తేల్చి చెప్పారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి ఐరోపా భారీగా చమురు కొనుగోలు చేస్తుండటంతో తాము రష్యా వైపు మళ్లాల్సి వచ్చిందని వివరించారు. ఐరోపా దేశాలు విక్రయిస్తున్న ఆయుధాలను ప్రత్యర్థులు భారత్పై దాడికి ఉపయోగిస్తున్నారని అన్నారు. తాము మాత్రం ఐరోపా భద్రతకు ముప్పు కలిగించే పని ఏదీ చేయలేదని జయశంకర్ తెలిపారు. ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీలో జరిగిన ఓ చర్చా వేదికలో విదేశాంగ మంత్రి జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్యా విషయంలో భారత్ అనుసరిస్తున్న వైఖరిపై ఓ సభ్యుడు ప్రశ్నలు అడిగారు. వాటికి జయశంకర్ ధీటుగా బదులిచ్చారు. ధర, చమురు లభ్యత ఆధారంగా తాము ఎక్కడ్నుంచైనా కొనుగోళ్లు జరుపుతామని తేల్చి చెప్పారు. 2022లో రష్యా చమురుపై ఆంక్షలు ఉండటంతో ఐరోపా దేశాలు ఇంధనం కోసం మిడిల్ ఈస్ట్ దేశాలను ఆశ్రయించాయని జయశంకర్ తెలిపారు. ఆ సమయంలో మార్కెట్లో రష్యా చమురు లభ్యత ఎక్కువగా ఉందని, పైగా తక్కువ ధరకు లభించడంతో తాము అక్కడి నుంచి కొనుగోలు చేశామని జయశంకర్ వివరించారు. అమెరికానే రష్యా చమురు కొనుగోలు చేయాలని తమను స్వయంగా కోరిందని చెప్పారు. వాణిజ్యం, ఇంధన భద్రత వంటి విషయాల్లో ద్వంద్వ ప్రమాణాలు పాటించడం సరికాదని, పాశ్చాత్య దేశాలు తమ ఆంక్షల విధానాలను సమీక్షించుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రపంచ భద్రత విషయంలో ఐరోపా దేశాల ద్వంద్వ ప్రమాణాలను జయశంకర్ ఎత్తి చూపారు. ఐరోపా దేశాలు విక్రయించే ఆయుధాలు భారత్పై దాడికి ఉపయోగిస్తున్నారని అన్నారు. కానీ తాము ఐరోపా భద్రతకు ముప్పు కలిగించే ఏ పని చేయలేదని జయశంకర్ స్పష్టం చేశారు. I buy oil based on cost and availability. So at that point of time, much of the oil available on the market was Russian. The Europeans were essentially buying up the Middle East oil, which was our traditional supply. So circumstances pushed us in a certain direction. Since you spoke about moral ambiguity, I would say this, Europeans sell weapons which are used to attack India. Not now, for many years. We Indians have never done anything to endanger Europe. అమెరికా కూడా రష్యా చమురు విషయంలో ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని జయశంకర్ విమర్శించారు. జాతీయ ప్రయోజనాలు, ఇంధన భద్రత, ఆర్థిక అంశాల ఆధారంగానే తమ నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు.